ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా మరొక కొత్త ఆప్షన్‌ని తీసుకువచ్చారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి చెప్తాను. అండ్ అదే విధంగా చాలామందికి కూడా చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా వచ్చేసి ఈ సర్వేలో భాగంగా రానున్నటువంటి రోజుల్లో వాలిడేషన్ పూర్తయినటువంటి వాళ్లకు పరీక్షలను నిర్వహించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. సో ఇది ఎంతవరకు నిజము? ఇన్ కేస్ పరీక్షలు గనుక నిర్వహించినట్లయితే ఏ విధానంలో పరీక్షలు పెడతారు? ఎక్కడికి వెళ్లి మీరు పరీక్షలైతే రాయాలి? సో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? సిలబస్ ఏంటి? ఓకేనా? అసలు పేపర్ అనేటువంటిది ఏ విధంగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు? ముఖ్యంగా వచ్చేసి ఎవరెవరికి పరీక్షలు పెడతారు? ఆ వివరాల గురించి చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. అక్కడ కూడా మీరైతే నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు అనమాట. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే సో మనకు తాజాగా ఈ యొక్క కోసిలం సర్వేలో మరొక కొత్త ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారనమాట. దాని గురించి తెలుసుకునే ముందుగా చాలామంది కూడా కొత్తగా ఇప్పుడు మళ్ళా ఈ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? అండ్ అదేవిధంగా ఎలా సర్వేలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి? ఆ వివరాల గురించి అయితే అడుగుతూ ఉన్నారనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఎవరైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండా ఉన్నట్లయితే దాని తర్వాత గతంలో మాకు ఇంట్రెస్ట్ లేదు అని నాట్ ఇంట్రెస్టెడ్ పెట్టేసినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కావచ్చు. దాని తర్వాత ప్రజెంట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు. అది గవర్నమెంట్ సెక్టార్ జాబ్ అయినా సరే, ప్రైవేట్ సెక్టార్ జాబ్ అయినా సరే, ఏ జాబ్ చేసినటువంటి వాళ్ళైనా సరే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మనకు ఓవరాల్‌గా ఇప్పటి వరకు వచ్చేసి 27,92,000 మంది అయితే రిజిస్ట్రేషన్స్ చేసుకో ఉన్నారు. అందులో వచ్చేసి కేవలం 16,46,000 మందికి వాలిడేషన్ అయితే పూర్తయింది. సో ఇంకా మనకు 11,46,000 మందికి వాలిడేషన్ పూర్తి కావాల్సి అయితే ఉందన్నమాట. పెండింగ్‌లో ఉంది. సో ఇక వీళ్ళందరికీ కూడా ఈ పెండింగ్ వాలిడేషన్ అయితే పూర్తి చేయాలన్నమాట. పూర్తి చేయాలంటే కొంత సమయం అయితే పడుతుంది. ఓకేనా? సో ఈ సమయం లోపల ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండా ఉన్నట్లయితే, ఎవరైనా డాక్యుమెంట్స్ గనుక అప్లోడ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా చేసుకోమని ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. సో మీరు సెల్ఫ్ సర్వేనా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గ్రామ వార్డు సచివాలయం అధికారులకు కాల్ చేసైనా మీరు సర్వే అయితే చేయించుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. సో ఈ సెల్ఫ్ సర్వేకి సంబంధించి ఏ విధంగా చేసుకోవాలి, ఆ ప్రాసెస్‌కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను ఆల్రెడీ కూడా. సో అందుకు సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి ట్రై చేయండి సెల్ఫ్ సర్వే మీ మొబైల్ ఫోన్‌లో. లేదు కుదరకపోతే గ్రామ వార్డు సచివాలయంకైనా వెళ్ళండి. లేదు వాళ్ళకి కాల్ చేసైనా సర్వే పూర్తి చేపించుకొని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేపించుకోండి. సో 10థ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి డాక్యుమెంట్స్ అయితే నో నీడ్ అండి. అవసరం లేదు. సో ఇక ఆ పైన ఏ క్వాలిఫికేషన్ అయినా ఉన్నట్లయితే హై క్వాలిఫికేషన్ బట్టి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో దానికి సంబంధించి కంప్లీట్ వివరాల గురించి ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పున్నాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు అంత డౌట్స్ ఉన్నట్లయితే. సో ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. కొత్త ఆప్షన్ అయితే ఒకటి తీసుకొచ్చారు అని మళ్ళా కూడా ప్రభుత్వం. అదేంటో ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనా? ఇక్కడ చూడొచ్చండి. సో ఇక్కడ మనకు అవైలబుల్‌లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి, దాని తర్వాత సర్వే చేసుకొని ఉన్నా అంటే సర్వేలో రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఉన్నా సో ఇన్ కేస్ ఎవరైనా డెత్ అయిపోయింటే డెత్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఆప్షన్ ఇచ్చారు. దాని తర్వాత నాట్ ఇంట్రెస్టెడ్ అని ఎవరైతే పెట్టుంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఆల్రెడీ వర్కింగ్ ఓకేనా? అది స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్‌లో అయినా, ప్రైవేట్ సెక్టార్‌లో అయినా. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ వర్కింగ్ ప్రైవేట్ సెక్టార్. సో ఈ ఆప్షన్స్ ఈ యొక్క సెక్టార్స్‌లో ఎవరైనా వర్క్ చేస్తున్నా సరే వర్క్ చేస్తున్నారు అని ఇక్కడ ఆప్షన్స్ అయితే కొత్తగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ వర్క్ చేస్తున్నట్లయితే వర్క్ చేస్తున్నారని, లేదు అనుకుంటే లేదు అని. దాని తర్వాత డెత్ దగ్గర డెత్ అయింటే డెత్ అని, లేదు అనుకుంటే లేదని. సో ఈ విధంగా అవైలబుల్ అంటే ఓకేనా? వాళ్ళు ప్రజెంట్ అవైలబుల్‌లో ఉన్నారా లేదా అనే ఆప్షన్ కూడా ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మనకు కొత్తగా సో ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? సో ఇక ఇది కొత్త ఆప్షన్ అనమాట మనకు. దీని తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ వాలిడేషన్ పూర్తయినటువంటి వాళ్లకు పరీక్షలను పెట్టబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది కదా. సో అయితే ఈ సమాచారం అనేది ఎంతవరకు నిజము? సో చాలా సార్లు చాలా ఛానల్స్‌లో కూడా మీరైతే చూసుంటారు. ఈ
వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ముఖ్యంగా పరీక్షలను నిర్వహించబోతున్నారు అని. సో నేను కూడా ఆల్రెడీ 2 వీడియోస్‌లో అయితే చెప్పున్నాను దీని గురించి. ఓకేనా. సో ఈరోజు ఎందుకు చేశాను అంటే కొత్త అప్డేట్ అయితే వచ్చింది కదా, దానికి సంబంధించి. అండ్ అదేవిధంగా చాలామంది కూడా నాకు ప్రీవియస్ వీడియోస్లో కమెంట్స్లో అడిగారు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇంకా చేసుకోవడానికి అవకాశం ఉందా, ఎలా చేసుకోవాలి, లింకు కావాలి, ఆ వివరాల గురించి చాలామంది కూడా అడిగారు అనమాట. అండ్ అదేవిధంగా వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేయడానికి అయితే వచ్చాను అనమాట. సో ఇకపోతే ఈ యొక్క పరీక్షల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి మనకు జస్ట్ ఒక ప్రపోజల్ మాత్రమే వచ్చిందనమాట. గవర్నమెంట్ నుంచి కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదన్నమాట. సో చాలామంది టెన్షన్ అయితే పడిపోతున్నారు. సో ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే పెట్టబోతున్నారు, మేము ఇంకా కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఎలా రాయాలి, ఓకేనా, ఆ ఎగ్జామ్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఓకేనా. సో ఈ వివరాల గురించి చాలామంది కూడా టెన్షన్ అయితే పడిపోతున్నారండి. సో మీకు ఈ ప్రాసెస్ అనేది ముఖ్యంగా వచ్చేసి 4 స్టెప్స్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషను, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, దాని తర్వాత వ్యాలిడేషను, ఇక ఫైనల్గా మనకు ఈ యొక్క అసెస్మెంట్స్, దాని తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్. ఈ యొక్క రౌండ్స్ అనేటువంటివి అయితే మీకు ఉంటాయి, ఈ ప్రాసెస్లు అనేటువంటివి. సో ఫస్ట్ వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెరిఫికేషన్స్ చేస్తారు. వెరిఫికేషన్స్ చేసిన తర్వాత వ్యాలిడేషన్ చేసినటువంటి వాళ్ళకు అసెస్మెంట్స్ అయితే పెడతారనమాట. అసెస్మెంట్స్లో కూడా ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ అయినట్లయితే ఇక ఫైనల్గా వర్చువల్ ఇంటర్వ్యూస్ పెడతారనమాట. సో ఎగ్జామ్ కూడా మీకు మ్యాక్సిమం వర్చువల్లోనే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ 4 ప్రాసెస్లు అయితే ఉంటాయి. ఇప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అండ్ అదేవిధంగా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్, వ్యాలిడేషన్ పూర్తయినటువంటి వాళ్ళకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి, అసెస్మెంట్ అనమాట, పరీక్షలు. సో కాబట్టి వాళ్ళకి ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పటివరకు వ్యాలిడేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది, 16 లక్షల మంది పైగానే ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ముందుగా పరీక్షలు అయితే పెడతారనమాట. ఓకేనా. సో వీళ్ళకి పరీక్షలు పెడుతున్నారు అని మాకు ఎలా తెలుస్తుంది అని చాలామంది కూడా అడుగుతున్నారు. ఫస్ట్ అయితే మీకు ఇన్ఫామ్ చేస్తారండి. మీకు ఇన్ఫామ్ చేయకుండా ఎటువంటి ఎగ్జామ్స్ పెట్టరు కదా. సో ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ అయితే చేస్తారు. ఎలా ఇన్ఫామ్ చేస్తారంటే మీ మొబైల్ నెంబర్ కావచ్చు, దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో కాల్ చేసైనా లేదంటే ఈ యొక్క మెసేజెస్ రూపంలో అయినా మీకు పంపించి మీకు చెప్తారనమాట. నో ప్రాబ్లం, మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో పలానా డేట్న పలానా ప్లేస్లో మీరు ఎగ్జామ్ అయితే రాయాలి వెళ్ళి అని మీకు ఇన్ఫామ్ అయితే చేస్తారనమాట. ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మ్యాక్సిమం వర్చువల్లోనే ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ మనకి ఎంపీడీఓ ఆఫీసులకి వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క కెమెరాస్ కావచ్చు, హెడ్ఫోన్స్ ఇవన్నీ కూడా రావడం అయితే జరిగింది. సో ఇక ముందు రోజుల్లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే పెడతారు. బట్ ప్రస్తుతానికి జస్ట్ ఇది ఒక ప్రపోజల్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు, కన్ఫర్మేషన్ ఇంకా రాలేదన్నమాట. ఓకేనా. ఇంకా రిమైనింగ్ మనకు 11 లక్షల మందికి వ్యాలిడేషన్ అయితే పూర్తి చేయాలి. సో ఈవెన్ మనకు ఈ 10th ఇంటర్మీడియట్, దాని తర్వాత 1 to 10th వీళ్ళందరికీ సంబంధించి కూడా వ్యాలిడేషన్ పూర్తి చేయాలి. సో చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, 10th ఇంటర్మీడియట్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి జాబ్స్ ఇస్తారా లేదా, వాళ్ళకి వ్యాలిడేషన్ చేస్తారా లేదా అని. సో ప్రతి ఒక్కరికి చేస్తారండి, రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా. కాకపోతే ఏంటంటే మీకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. సో మీ యొక్క క్వాలిఫికేషన్ తగిన విధంగానే జాబ్స్ కూడా ఇస్తారు. అది ఏ క్వాలిఫికేషన్ అయినా సరే, సో వాటికి తగిన విధంగానే జాబ్స్ అయితే కల్పిస్తారనమాట. మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం వరకు 27 లక్షల మంది మాత్రమే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకున్నారనమాట. అందరికీ అయితే అవకాశం కల్పిస్తారు. ఓకేనా. ఇక అసెస్మెంట్స్ కంప్లీట్ అయ్యాక ఇంటర్వ్యూ అయితే ఉండొచ్చు అనమాట. ఇది కూడా మనకు మ్యాక్సిమం వర్చువల్లోనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అసెస్మెంట్స్లో సో ఏ విధంగా మీకు పేపర్ అనేటువంటిది వచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, మీకు శాంపుల్ కోసం అయితే చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఇదే అయితే నేను చెప్పడం లేదనమాట. ఈ విధంగా అడుగుతారు మీకు అర్థమెటిక్ సెక్షన్ నుంచి మీకు క్వశ్చన్ అడిగి దాని కింద మల్టిపుల్ చాయిస్ ఇచ్చి దాంట్లో ఒక ఆప్షన్ చూస్ చేసుకునేలాగా, దాని తర్వాత రీజనింగ్ సెక్షను, దాని తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్. సో మ్యాక్సిమము ఈ యొక్క 4 వీటి మీదే అయితే ఉంటాయన్నమాట. ఈ సెక్షన్స్ నుంచి మీకు అడిగేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. బట్ చూద్దాం, ముందు రోజుల్లో ఏమైనా చేంజెస్ చేసినా సరే నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. మీరందరూ కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తుండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడుగుతూ ఉండండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. సో మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయినట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.